అప్పులేమి ఎత్తి మేలుగా తీసుకొని పోయారు. అప్పుడు ఇస్తామని ఇప్పుడు ఏంటేంటో అంగడి సరుకులకే తెచ్చుకోలేకపోతున్నాను. నేలకు ఎవరో వచ్చారు తట్టుకో. ఇట్లా లేని ఐటమ్లు అన్నీ ఈడ ఉన్నాయప్ప. మళ్ళీ మన అంగడి అంటే అట్లుంటుందప్ప. మన ఊర్లోనే ఫేమస్ మా అంగడి. అబ్బో 5 రూపాయలు అప్ప. ఇవి 5 అప్ప. ఇవి నువ్వు కొనేకి వచ్చినావు, రేట్లు అడిగాక వచ్చినావు. ఏమే మళ్ళీ కొనప్పా. మొన్న పోయినా 10 రూపాయలు ఇలే నువ్వు. ఉన్నాయా ఇస్తామా? అరే ఏంట్రా ఇది? ఎంత ఇది? ఏ కావాలో కావాలమ్మా. ఎన్ని అల్లప్ప? 2 పడాపా. ఇవి స్వీట్లా ఎంత? నీకు తెలుసా? 8 రూపాయలు అయింది. 2 రూపాయలు తీసుకో. ఇది అరే నువ్వు బాగా డెవలప్ అయ్యావురా. దుడ్లీ అపో నువ్వు పారిపోయావు. ఇస్తారా అంత నమ్మకం లేదా? అప్పులు ఎక్కువైనాయి. పేరా ఇంకా సర్లా పేస్తామా. ఎవడు వచ్చేది అట్లా లేడు. అంగడన్నా మూసేసుకొని చల్లగా వచ్చా కొనుక్కొని వద్దాం. 2 నిమిషాలను సామిరామా ఎవడో పిలుస్తున్నారు అప్పుడే. ఏమబ్బా ఎట్లా ఏంటి వచ్చినావు? ఏం లేదా వచ్చేస్తే ఏం కూర్చో. అరే సౌకర్యం 50,000 అప్పియాబా. దుడ్లాడొస్తాయబ్బా. మొన్న 10 రూపాయలు ఇచ్చినదే అంగిటితో సరిగే తేకపోతే దేనికంటే వీళ్ళు ఓడే లేదు. వానికి వచ్చినా నీకు ఇవ్వాలా మళ్ళీ ఇంకా ఇస్తాలా సేల్లో ముందులు కొట్టల్లా. ఎట్లా సంతకారు రాకు చూస్తాం. ఏం చేస్తావు పట్నావు చూడవా కొంచెం. చూస్తాం సరే దుడ్డు నాకే ఇబ్బంది అయింది. సౌకర్యం చూడవా. ఊరుకొని పోతే ఎట్లా చూస్తామప్పా. ఏమో చూస్తా ఉన్నా. చూడు 20,000 ఉన్నాయి. మళ్ళీ ఎప్పుడు ఇస్తావా నువ్వు? ఇస్తావా సంవత్సరానికల్లా అట్లా. సరేలే పైరా. ఏం చేస్తావు? వాడు ఊర్లోనే అందరికి అప్పులు ఇస్తాడు. వాడు అంగిరాడు చెట్టంగాడు. అవును వాడు వానితే పోయి మనం కానీ అడగదాం. తలాకి 50,000 ఇంట్లో గుడిపిద్దాం. ఖచ్చితంగా అంటే అడగాలప్ప. వాడేసడానికి కానీ ఇచ్చినాడంట మనిషి 20,000. ఎట్లయితే అట్లా కానీ మనం పోయి ఉన్న సులుగానే తలాకి 50,000 తెచ్చి ఎగురుగొట్టాలి. ఎగురుగొట్టాలి. సరే మన ఎక్కడ చాలా ఎక్కువైంది. ఊర్లో అందరికి ఇస్తాడు, మనకి ఇవ్వడు. సరే ఊరవా వాన ఎట్లా స్థలం పడుతున్నారు. ఎవరో చేయపా. ఏం రేట్లు పడుతుంది కాదా? నాకు 50,000 వానికి 50,000 కాదు సగరే. కరెక్ట్ 2 నెలలు కడితేనే ఇస్తాం. 50,000 ఎట్లు వస్తారు ఆ బయట? 50,000 అడుగుతున్నారు. మా చీరంతా చేను ముందులకేను. సేమ్ ముందరికే నాకై బుద్ధి కడుక్కునే లేదా బయట. సగరం ఇది లేకుండా సగరం సర్లే సగరం మీరు కట్టోట్ చూసి కొన్ని నమ్మే అడోట్. అడ్వాన్స్ ఇచ్చినాను. సాయంత్రం మళ్ళీ ఇస్తాను. నేను ఆ ఊర్లోకి వస్తాను. మళ్ళీ ఇస్తాం. 50,000 ఎట్లా వాళ్ళు గుంజుకున్నాము. 50 రూపాయలు కాదు 50 పైసలు కానీ కూడా గుర్తు. సరేలే పోదాం పా. 2000 years later. వీడియో కూర్చున్నారు. డబ్బులన్నా ఇప్పించుకోవాలా పై గుర్తు ఎన్నాళ్ళ వచ్చిలే హాయ్ పొద్దు దుడ్లు ఇచ్చాడు. ఆతరికి భయపడుతున్నారులే. అబద్దు మాకు 50,000 తెచ్చిండు. 50,000 తెచ్చిండు. ఈ పొద్దు కట్టాలి కదా. మేము ఎగరేసినాం. దుడ్డు ఇస్తానంటే ఆ పొద్దు ఇద్దరు తీసుకుంటారు మేల్మగళ్ళు. మేలకట్ల దుడ్లు నీవేం ఎక్కడ పోతాయా? ఎగరిపోయి అదికేమే ఇస్తాం పో. 10 గంటలు రేపు ఇస్తాం పో.
ఇప్పుడు 3 రూపాయలు ఉంటాయన్న ఇప్పుడు వాళ్ళు చూడప్ప 50,000 తీసుకొని దెంకొమ్ముతున్నారు. నాతో ఎట్లా వస్తాయబ్బా? నువ్వు నన్ను బాగా కడతావు. నువ్వు యాదో 50 రూపాయలు ఇయ్యప్ప, ఏం చెప్తావు? ఏదప్ప నాతో? యాదో చూడి ఇంత ఖర్చులకు కానీ జరుపుకొని అయిపోయింది. నీకు మళ్ళీ ఇస్తాను లేప ఎప్పుడన్నా. సరే మళ్ళీ ఎత్తుకో. సరే నేను మళ్ళీ ఇస్తాను. వనాయన్లో 50,000 తీసుకున్నారు ఆ పొద్దు. నాది అంగడి బాయ, అన్ని బాయ, ఈ వాచ్ అన్ని బాయ, ఎంత చూడ తీసుకొని నాకు దమ్మసారంగా బాయరి. ఇప్పుడు ఆ డబ్బులు ఆడితే పారిపోయి చూడప్ప, ఏం చేసేది? A few moments later. కాదప్పా, నువ్వేం 50,000 ఇత్తివి, వనాయన్లో 1,00,000 రూపాయలు తీసిపోయి తలాకి 50,000 ఇచ్చి ఎవడు ఈ తేడా లేడు. నేలక్క నువ్వేం ఇత్తు పాము దేవుడు అట్లా కూడా నువ్వు. ఊరే లేదు నీకే? వనాయన్ లేలేదు, 3 బట్టల లైన్లు ఉన్నారు. ఊరప్పా 50,000 ఇత్తి ఎడాడ అడ్రస్ లేడు, ఎక్కడో పోయినారంట వనాయన్లు. ఇంట్లో పోతే ఇంట్లో బిగాలు వేసుకొని పోయినారు. ఇంకేం చెప్తావప్ప దానికి మన అడిగితే ఇయ్యప్ప అంతా కూర్చొని నేను డబ్బులు అడిగితే పారిపోలేదప్ప, డబ్బులు అడిగితే పారిపోతున్నారప్ప. అంగడి బాగా జరుగుతుంది అప్ప ఇప్పుడన్నా? యా జరుగుతుందప్ప ఇప్పుడు పిలవలేదప్ప. ఇయ్యప్ప ఉన్న దానికి దేవుడు సమీపు. I love you, Raja. మీ అంగడి బాగా ఉండేదా దాంట్లో? మా అంగడి బాగుందంటే అవ్వద్దు, 1,00,000 రూపాయలు తీసిపోయారు. అంగడి పాయ, వాచ్ పాయ, మంచిగా మళ్ళీ ఏం చెప్తే ఇచ్చిన దానికి నేను ఇట్లున్నది. అప్పుడు దుడ్లో నేను ఇంట్లో వచ్చినాను, లేకుంటే ఇంకేడుంటున్నాను నేను. అప్పుడు ఖర్చులు కానీ జరిగాను అపోద్దు అప్ప. అప్పులోనే ఇస్తే ఆయరప్ప, అప్పు ఏం ఎక్కడ పోతాయి డబ్బులు? నువ్వు అట్లా ఏం చేస్తావా? మళ్ళీ నమ్మిచ్చింటాము, ఎవరు లేదప్పా. 10 రూపాయలు అడిగితే ఇస్తాంలే, 10 రూపాయలు కానీ గతి ఉండదా అని అంటాడు అప్ప. మంచోడు మంచోడు ఏం చెప్తావు? ఇస్తా అంట మర్నాడు ఇస్తా అంట పోయేస్తానప్ప. నువ్వు దేవుడు స్వామి నువ్వు. పోయేస్తాను యాపై బుద్ధి వచ్చింది. హాయ్ ఫ్రెండ్స్, మా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏమైనా తప్పులు అంటే కామెంట్ లో చెప్పండి. అప్పులు ఇవ్వకండి, వీనాయకులకు అట్లా అప్పులు ఇవ్వకండి. అప్పులు ఇస్తే మోసపోతారు. అప్పులు ఇచ్చే ముందు జాగ్రత్తగా ఇప్పించుకునేంత శక్తి ఉంటే చూసుకోండి. సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. గంట కొట్టండి.